తోడ్పాటు నిజంగా చాలా మనం అవన్నీ ఊహించుకుంటుంటే ఒళ్ళు దగ్గర పడుతుంది. మరి ఒక మనిషి ఇంత త్యాగవంతంగా ఇంత అంటే ఎలాంటి వ్యక్తిత్వం లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఉండగలుగుతారా ఏంటి అనేది ఆశ్చర్యం. మరీ ముఖ్యంగా ఈవిడ ఒక పూట తిని ఒక పూట మిగిలిన డబ్బులతో విదేశాల్లో బాబాసాహెబ్ తండ్రి బాబాసాహెబ్ గారు మన కోసం చదివే కానీ సముపార్జించిన జ్ఞానాన్నే కానీ దానికి మెయిన్ మూల కారణమైనటువంటి మాతా రమాబాయి గారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిజంగా ఆవిడ ఒక పిల్ల చనిపోతేనే కడుపు నుంచి పుట్టిన సంతానం ఒకళ్ళు కోల్పోతేనే కుమిలిపోతారు మనుషులు. మళ్ళీ కోపపోవడానికి చాలా కష్టపడతారు. అట్లాంటిది నలుగురు పిల్లలు రక్తహీనత, పోషకాహారం లేకపోవడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఈ విషయాలు చెప్తున్నప్పుడు నాకు ఉద్వేగానికి గురైపోతూ ఉంటాను నేను. కాబట్టి నేను ఈ మూలాలకు వెళ్ళను. కానీ ఈ నలుగురు పిల్లల త్యాగం మనందరూ చాలా చక్కగా కంఫర్టబుల్గా బతకడానికి ఆవిడ చేసిన త్యాగమయ్యి అంటారు ఆవిడ. అందుకని మా మాత రమాబాయిని త్యాగమయ్యి అంటారు. ఆవిడ 27వ జయంతి సందర్భంగా మనం అందరం ఆవిడని ఒకసారి స్మరించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళందరూ చేస్తున్నాము. స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం, ఎన్నో హక్కులు ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం ఆ తల్లి సాక్రిఫైస్. నలుగురు పిల్లలు పోయినా సరే ఆయనని భర్తని అలా చదివిస్తూ ఒక చనిపోయినా సరే పర్వాలేదు, నాకు ఈ దేశంలో ఉన్నటువంటి 7 కోట్ల నిమ్న వర్గ జాతులు ఉన్నారు, వాళ్ళ హక్కులే మన ప్రధానం కాబట్టి మీరు చదవండి, ఆ రకంగా పోరాడండి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. నిజంగా అంటే మనం అనుకుంటాం సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని అంబేద్కర్ గారిని, సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఆవిడే. ఎందుకంటే అంత కడుపు కోత ప్రపంచంలో ఏ తల్లికి ఉండదు. చిన్న మిస్టేక్ చిన్న మామూలు మనకు ఎంత తగిన జ్వరం వచ్చిన తల్లి చాలా తలనిల్లిపోతుంది. అటువంటి ఆవిడ తన కన్నటువంటి నవమాసారం పోసి కన్నటువంటి నలుగురు పిల్లలు, 5 నలుగురు కూడా ఒకే రేజ్ అవుతారు. రక్తహీనత, టయానికి ఫుడ్ లేక, మెడిసిన్ లేక, పిల్లడికి బాగోలేదు, 17 రూపాయలు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పిన ఆవిడ లండన్లో ఆయనకి వచ్చి ఫెలోషిప్ ఆగిపోయిందంటే ఆయనకి పంపించింది. ఆయన కూడా ఫెలోషిప్ పంపనే అన్నాడు, డబ్బులు పంపమన్నాడు, నాకు డబ్బులు లేవని. అంటే మన పిల్లల కన్నా ముఖ్యం ఈ దేశం ముఖ్యమని, మన జాతి ముఖ్యమని, వాళ్ళందరికీ కొన్ని హక్కులు ఇవ్వాలంటే నేను చదువుకోవాలని ఆ రోజు ఆయన ముందే ఊహించుకున్నట్టున్నాడు. ఆయనకి ఈ రకంగా రాజ్యాంగం కానీ ఇంకోటి కానీ ఈ పోరాటం వల్ల ఎలా వచ్చిందో మనకు తెలియదు కానీ బట్ ఆయనైతే సక్సెస్ అయ్యాడు. బట్ ఈవిడ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసింది వాళ్ళ కోసం. సో ఈ కార్యక్రమంలో చివరిగా ఆవిడ బర్త్డే కాబట్టి అమ్మ ఉమామహేశ్వరి గారిని, జ్యోతి గారిని వచ్చి ఒక కేక్ తెప్పించాడు. కేక్ కట్ చేయాలి, మనం కట్ చేసి తెచ్చినట్టున్నాడు. దాని నుంచి అక్కడ నిలిపిస్తుంది. పర్లేదు పెట్టిన పర్లేదు ఆవిడ పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రవికుమార్ ఉన్నారంటే ఆవిడ తన భార్య మాత్రమే కాదు, తల్లి కూడా. తల్లిలా పెంచి, తల్లి ఎలాగైతే నవమాసాలు కని పెంచి పిల్లలు మోస్తారు, అలాగే తన భర్తని అష్ట కష్టాలు ఎదురైనా ఎన్నో బాధలు పడి ఈరోజు కొన్ని పథకాలు ఉన్నాయి చదువుకోవడానికి, బతకడానికి. రేషన్ కార్డు ఎటువంటి పథకాలు ఏమీ లేని పరిస్థితుల్లో చేపల మార్కెట్లో రాత్రిపూట పెళ్లి చేసుకొని అంత దయనీయ జీవితం గడిపి ప్రపంచ మేధావిని తయారు చేసి భారత రాజ్యాంగం అంటే ప్రపంచంలో అత్యంత బలమైన రాజ్యాంగం తయారు చేసిన ఒక అంబేద్కర్ని ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే దానికి వెనుకున్న కారణం శ్రీమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ తప్ప ఇంకొకరు కాదు. ఇంత త్యాగమయ్యి రమాబాయి అంబేద్కర్ జయంతి దినోత్సవానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ మరోసారి భీమసేన వారి తరఫున హృదయపూర్వక నీలోద్యమ జయభీములు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కార్యక్రమాలకు ఇదే విధమైన తోడ్పాటు అందించి పూలే అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరందరూ పాల్గొంటారని ఆశిస్తూ జై భీమ్.